యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్న నా సహోదరులకు సహోదరులకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వీడియో చేయటం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్న సత్యాలు తెలియపరచాలనే ఉద్దేశం చేత ఈ వీడియో చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్న సహోదరులకు సహోదరులకు శుభములు తెలియపరుస్తున్నాం. ఈరోజు మనం దేవుని నామమునకు మహిమ ఎప్పుడు వస్తుంది, దేవుని నామానికి మహిమ ఎలాగో కలుగుతుంది అన్న విషయంలో బైబిల్ అనగా లేఖనాలు ఏం చెప్పాయి అన్న దాని మీదే కొద్ది విషయాలు మనం ధ్యానిస్తాం. చివరి వరకు ఆసక్తి చూసి నేర్చుకోవాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో ఎలా రాయబడి ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా చూడండి, అయితే దేవుని నామమునకు మహిమ ఏమి తెస్తుంది అంటే సృష్టి దేవుని నామానికి మహిమ తెస్తుందని మనం చదువుతూ ఉన్నాం. అయితే దీనికంటే ముందుగా అసలు దేవుని మహిమ ఏమిటి అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట చెప్తారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను, అంటే దేవుని మహిమ అనగా ఏమిటంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని వ్యక్తిత్వం ఏమిటో అదే ఆయన మహిమ. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క విశ్వములో దేవునికి సృష్టి మహిమ తెస్తుంది. అదే కీర్తనకారుడు చెప్పాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. కనుక ఇది మొదటి విషయం. ప్రియమైన వారలారా, రెండవదిగా దేవుని నామమునకు ఎప్పుడు మహిమ కలుగుతుంది అన్న దాని విషయంలో నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. ప్రియమైన వారలారా, ఐగుప్తు దేశంలో దేవుడు అప్పటికి అద్భుతాలు చేశాడు. అవి తెలుసు. కర్రను దేవుడు పాముగా మార్చాడు, నీరును దేవుడు రక్తంగా మార్చాడు. ఇలాగే అప్పటి తర్వాత దీనికంటే ముందుగా జ్యేష్ఠ సంతానములు, మనుషులలో పశువుల్లో జ్యేష్ఠ సంతానాన్ని కూడా దేవుడు హతమార్చాడు. ఇలాగ దేవుడు ఆయన మహిమను బయలుపరిచినప్పటికీ కూడా ఫరో గాని అతని వెనక ఉన్నటువంటి వారు కానీ మారు మనసు పొంది దేవునికి తమ జీవితాల్లో చోటు ఇవ్వలేని వారు ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఫరో వలన అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుంటానన్నాడు. అయితే దేవుడు అక్కడ తెచ్చుకున్నటువంటి మహిమ ఏమిటంటే, దేవుడి నామానికి ఎలా మహిమ వచ్చిందంటే, వారు మనసు పొందడానికి, వారు దేవుని మహత్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు తన మహిమను బయలుపరిచినప్పటికీ కూడా ఏమాత్రము హృదయంలో చోటు ఉన్నటువంటి ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసి వారిని హతము చేసి, దేవుడు ఆయన ఎంత శక్తివంతుడో ఎంత బలవంతుడో, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని దేవుడు తెలియపరుచుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయా సందర్భాల్లో కూడా దేవుని ప్రజల మీద, దేవుని సంఘాల మీద, సువార్త చేసేవారి మీద కొందరు విరోధంగా లేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే దేవుడు తర్వాత చేసేటటువంటి కార్యం ఏంటంటే, దేవుని ప్రజలకు విరోధముగా లేచిన వారిని కూడా దేవుడు శిక్షించి ఆయన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. ఇది రెండవ విషయం. దేవుని నామమునకు ఎప్పుడు మహిమ కలుగుతుంది అన్న అంశం మీద మూడో విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అనే మాట మనం చదువుతున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు ఉన్నాడని, ఆయన మహిమ గలవాడని, మహత్యం గలవాడని లోకములో తెలియపరచుకోవడానికి అనేక సందర్భాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగించి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. యేసు ప్రభువారు
గలిలయలోని కానాలో వివాహానికి వెళ్ళారు. యేసు ప్రభువారు, ఆయన శిష్యులు, తల్లి అయిన మరియ కూడా వెళ్ళినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. వివాహం మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. అయితే అప్పుడు యేసు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మహిమను అక్కడ వెల్లడి చేశాడు. అప్పుడు ప్రజలందరూ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆయన మహిమ వెల్లడి చేయబడింది, ఆయన నామమునకు మహిమ కలిగింది. అప్పుడు శిష్యులు కూడా విశ్వాసంలో ఇంకా బలవంతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియమైన వాళ్ళారా, మన అనుదిన ప్రార్థనలో కూడా దేవుడు ఈ తరంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ఆయన నామాన్ని గణపరుచుకోవాలని, మహింపరచుకోవాలని కూడా మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. కనుక దేవుని నామానికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినప్పుడు ఆయన నామం మహింపరచబడుతుంది, గణపరచబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని నామమునకు ఎప్పుడు మహిమ కలుగుతుంది అన్న దాని విషయం మీద ఆఖరిగా 4వ పాయింట్ మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్లోని యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24 వచనాల్లో ఈ మాట ఉంటారు. యేసు ప్రభువు ఏమంటారంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది అన్నమాట యేసు ప్రభువారు ఇక్కడ చెప్పారు. అంటే యేసు ప్రభువారు ఇక్కడ చెప్పింది, ఆయన మరణము వలన కూడా ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో యేసు ప్రభువారు మరణించటం వలన కూడా ఆయన నామానికి మహిమ కలిగింది, దేవుని నామము కూడా కనపరచబడింది అని మనం చదువుతున్నాం. ఇందుకే యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు, యేసు ప్రభువారు సిలువ మరణం పొందుతున్నప్పుడు, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు యేసు ప్రభువారి నామానికి, దేవుని నామానికి ఏం మహిమ కలిగింది అని మనం చూచినట్లయితే, ప్రియులారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉంటాయి. ఈ వచనం చాలా పెద్దది కనుక ఇందులో నేను 2 విషయాలు చెప్తూ ఉన్నాను. ఇందులో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువారి యొక్క సిలువ 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఉంటది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అని పౌలు గారు మాట్లాడారు. కనుక ఈ సిలువలో దాగిన దేవుని శక్తి ఏంటంటే, యేసు ప్రభువారు సిలువ మరణం పొందటం వల్ల, గాయములు పొందటం వల్ల జరిగింది ఏంటంటే, మానవుల మీద ఉన్నటువంటి పాపపు శిక్ష అంతా తొలగిపోయింది. ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాల్లో తెలియపరుస్తున్న సత్యం. రెండవదిగా చూచినప్పుడు చూడండి, ఇక్కడ రాయబడి ఉంటది, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనిపరిచారు. అనగా యేసు ప్రభువారు సిలువ మరణం పొందడం వల్ల ఏంటంటే, మానవుల మీద అపవాదికి ఉన్న అధికారాలన్నింటినీ ఆయన మానవులకు ఉన్న అపవాదికి ఉన్నటువంటి అధికారాలన్నింటినీ యేసు ప్రభువారు నశింపజేశారు అని బైబిల్ తెలియపరుస్తుంది. ఇది యేసు ప్రభువారు సిలువ మరణం పొందటం వల్ల ఆయన నామమునకు వచ్చిన మహిమ. సరే, యేసు ప్రభువారు సిలువ మరణం పొందటం వల్ల కూడా ఆయనకు వచ్చినటువంటి మహిమ ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 9-11 వచనాల వరకు మనం చూచినప్పుడు, పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద, భూమి క్రిందన ఉన్న వారిలో అందరికంటే యేసు ప్రభువారి యొక్క నామము అత్యధికముగా హెచ్చించబడి ఉన్నది. కనుక యేసు ప్రభువారు సిలువ మరణం పొందుట వలన ఆయన నామము అందరికంటే అత్యధికంగా హెచ్చించబడి ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది. అక్కడ యోహాను ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనములు ఏంటంటే, లోపట వెలుపట వ్రాత కలిగి ఉన్న ఒక గ్రంథము 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. దానిని ఎవరు విప్పడానికి యోగ్యులుగా కనబడలేదు. అయితే అప్పుడు పరలోకములో పెద్దలు ఒకటి ఇలాగ చెప్తూ ఉన్నాడు,
ఏమిటంటే యూదా గోత్రపు సింహమైన దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభువారు ఆ గ్రంథమును విప్పుటకు, ఆ ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు ఆయన యోగ్యుడని చెప్తున్నారు. ఎందుకంటే అదే అధ్యాయంలో రాయబడి ఉంటది. ఆయన ఎందుకు ఆ యోగ్యత పొంది ఉన్నారంటే 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు మానవులందరి కొరకు యేసు ప్రభువారు శిలువలో మరణించుట వలన, శిలువ మరణం పొందుట వలన ఆ గ్రంథమును తెరిచే అధికారము, యోగ్యత ఆయన ఒక్కడే పొంది ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము కూడా ఆయన నామమునకు మహిమ తెచ్చింది. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము కూడా యేసు ప్రభువారిని అంగీకరించిన మనం, ఆయనను నమ్ముకున్న మనము కూడా ఆయన చిత్త ప్రకారం, ఆయన వాక్యం ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మన యొక్క మరణము ద్వారా కూడా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అట్టి మహిమ ఈ మాటలు వింటున్న వారందరి ద్వారా యేసు ప్రభు నామమునకు వచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని నామమునకు ఎప్పుడు మహిమ కలుగుతుందన్న దాని మీద మనం కొన్ని విషయాలు ధ్యానించాం. అందులోనే ఒక విషయం చూస్తూ ఉన్నాం. అదేంటంటే చూడండి, దేవుని నామమునకు ఎప్పుడు మహిమ కలుగుతుందంటే యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయనను దేవునిగా ప్రభువుగా హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటది. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమ పరుచున్నట్లు మారు మనస్సు పొందిన వారు కారు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారి నామానికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటే ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే ఆయనను మన హృదయంలో రక్షకునిగా మనం చేర్చుకుంటామో అప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. కనుక ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువారిని మీ స్వంత రక్షకులుగా అంగీకరించలేనట్లయితే, యేసు ప్రభువారికి మీరు దూరస్తులుగా ఉన్నట్లయితే ఈ క్షణంలోనే యేసు ప్రభువారి విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. అలాగూ ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఈ మాటలు వెంటనే మీరు కూడా ఉండాలని ప్రభు కోరుచున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు యేసు ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబీకులకు, మీ బంధుమిత్రులకు, మీ పరిచయస్తులకు తెలియపరచండి. అనేకులను ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రిప్షన్లో యాడ్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే నెక్స్ట్ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ వినబోతున్నాం. అది ఏంటంటే మనుషులు దేవుని మహిమను ఎప్పుడు చూస్తారు అనే అంశం మీద మనం తదుపరి వీడియో రాబోతుంది. కనుక దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి సర్వసత్యములోకి నడిపించును గాక. ఆమేన్.